హలో ఫ్రెండ్స్, హాయ్. ఇదిగోండి పుదీనా చిన్న పాటలు. దీంట్లో ఎందుకో ఏదో నాటిన రావడం లేదు. ఈ క్లైమేట్కి ఏమన్నా ఈ పాటలు సెట్ కాదేమో అని సరే మళ్ళీ ఏం నాటినా అంటే సరిగా రాలే. అందుకని మళ్ళీ పుదీనా ఒకసారి ట్రై చేద్దాము అనేసి చిన్న మొక్కలు ఉంటే దాంట్లో నాటిపెట్టిన. పర్లేదండి, బాగా వచ్చింది. ఇది వచ్చి షో ప్లాంట్. దాని పేరైతే పర్టికులర్గా ఏమీ నాకు తెలియదు. ఇది ఊరికే ఒక ఇంత రెమ్మ గుచ్చి పెడితే కూడా ఇంత గడ్డిలాగా వచ్చేస్తుంది. అయినా చూడడానికి చాలా చాలా అందంగా ఉంటుంది. ఇంటి దగ్గర కానీ ఈ సైడ్ ఆ సైడ్ కూడా ఒక 2 పెట్టుకున్నామంటే చూడడానికి బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి మెంతులు. ఈ మధ్య వర్షం పడి ఒక 2-3 సార్లు మెంతులు వేసి సరిగా రాలేదు. నేను వేయడము ఆ తేమకు అది అట్లా రాకుండా ఎండిపోవడం అట్లా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కొంచెం వర్షం తగ్గిన తర్వాత వేసినాను. కరెక్ట్గా ఇప్పుడు ఒక 10 డేస్ అయి ఉంటుందండి అంతే. ఇంత బాగా వచ్చింది చూడండి, రెండిట్లో వచ్చింది బాగా. అంటే అది మర్గం అండి, మర్గం చూడండి. ఊరికే అంత తీసి గుచ్చి పెడితే కూడా కుంపట్లు వచ్చేస్తుంది. అదైతే బాగా మాకు పైన మిద్ది పైన ఉంది, కింద తోటలో ఉంది, ఇక్కడ ఉంది. మనం దేవుడికి పూలు లేనప్పుడు నేను ఎక్కువ మర్గము తులసి ఎక్కువ వాడతాను. చూడండి వాటిలో కూడా మర్గమే పెట్టిన. ఇంట్లో కూడా మర్గం పెట్టిన. ఊరికే ఒక అంత చిన్న కొమ్మ గుచ్చిపెట్టినా కూడా బాగా వచ్చేస్తుంది. ఇంకోటి రోజులో కూడా ఒక చిన్న అంత నాటి పెట్టినాను, బాగా వచ్చింది. ఇది ఇలా ముడుచుకుంది కదా ఆకు. మంచుకి చలికి ఇట్లా ముట్టొస్తాయి అప్పుడప్పుడు, చీడ అంతా వచ్చినప్పుడు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇంకోండి, ఇది వచ్చి పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ అంతే అండి. ఇది మిక్సీకి వేసి పెట్టిన. దీని ఊరికి ఒక మూత అట్లా అంత మూతతో ఒక మూత పోసుకొని ఒక 2 మగ్గులు నీళ్ళు పోసుకొని వాటిపైన చల్లేసినామంటే వెంటనే తగ్గిపోతుందండి చీడ. బాగుంది. ఇట్లే ఉంది అనుకుంటే ఒక 2-3 సార్లు కూడా ఇది వాడినామంటే మాత్రం బాగా క్లియర్ అవుతా ఉంది. ఓకే అండి, బాయ్.